నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు మెడికల్ కాలేజ్ పేరెంట్స్ అందరూ కూడా అటు మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఏవైతే ర్యాగింగ్కి సంబంధించింది కావచ్చు, లేకుంటే అధిక ఫీజులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. దానికి సంబంధించి వీసీకి వినతి పత్రం అందజేయడానికి అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒకసారి మనము తెలంగాణ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు దేని గురించి అని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? తెలంగాణలో మంచిగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కువ సీట్లు వస్తున్నాయని పేరెంట్స్ ఆనందపడుతున్న సందర్భంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజులతోటి పేరెంట్స్కు చావో రేవో అన్న సందర్భాన్ని చూపిస్తున్నారు. సో యూనివర్సిటీ ఆదేశాలు, ఎన్ఎంసీ ఆదేశాలు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు చాలా స్పష్టంగా 4.5 సంవత్సరాలే ఫీజు తీసుకోవాలని ఉన్నప్పటికీ కూడా సో యూనివర్సిటీ ఆదేశాలు, ఎన్ఎంసీ ఆదేశాలు బేఖాతారు చేస్తూ బి అండ్ సి క్యాట్ పేరెంట్స్ దగ్గర నుండి 5 సంవత్సరాల ఫీజు తీసుకుంటున్నారు. 1 సంవత్సరం ఫీజు వచ్చేసి 12 లక్షలు ఉంటుంది బి క్యాట్ వాళ్ళకి, సి క్యాట్ వాళ్ళకి వచ్చేసి 25 లక్షలు ఉంటుంది, 23 లక్షలు ఉంటుంది. సో దీనివల్ల అర్ధ సంవత్సరం ఎక్కువ తీసుకోవడం వల్ల బి అండ్ సి క్యాట్ పేరెంట్స్ మీద 6 లక్షల నుండి 13 లక్షల బర్డెన్ పడుతుంది. సో ఓవరాల్గా 2890 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే పేరెంట్స్ మీద 200 కోట్ల అదనపు భారం పడుతుంది. సో ఈ భారాన్ని యూనివర్సిటీకి ఎన్ఎంసీ కంప్లైంట్ చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో 4.5 years కట్టొద్దు అని ఏప్రిల్ 2న ఆదేశాలు ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. కానీ ఇవేమీ సంబంధం లేనట్టుగా ఏప్రిల్ 10వ తారీఖు నుండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేరెంట్స్కు సర్క్యులర్ జారీ చేశారు. మీరు ఫీజు కట్టాల్సిందే తప్పకుండా నోటీసులు ఇస్తున్నారు, లేకపోతే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయనియమంటున్నారు. సో దీనికి నిరసనగా మీరు ఏదైతే కాలేజీలు కంపల్సరీ 5 సంవత్సరాలు ఫీజు కట్టాలనుకుంటారో అది యూనివర్సిటీ రూల్స్కి అగేనెస్ట్ కాబట్టి అట్టి కాలేజీల మీద విచారణ జరిపి కమిటీ వేసి విచారణ జరిపి ఆ కాలేజీల మీద చర్యలు తీసుకొని పేరెంట్స్కి న్యాయం చేయాలని ఈరోజు నిరసన రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నాం. సో ఇది మెడికో పేరెంట్స్ అందరి ఐక్యత. సో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కాలేజీల పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. సో నేను మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లు సత్యనారాయణచారి. సార్ ఓన్లీ ఫీజు ఇష్యూ మాత్రమే ఉందా, లేకుంటే ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు? మొత్తంగా 3-4 ఇష్యూల మీద ఈరోజు యూనివర్సిటీని కలుస్తున్నామే. ఒకటి ఫీజు ఇష్యూ అయితే, రెండోది శానిటేషన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ కూడా అమ్మాయిల బాత్రూమ్లు కానీ ఎక్కడ కూడా నీట్గా లేకపోవడం. అసలు డాక్టర్స్ అంటేనే అత్యధికమైనటువంటి నీట్నెస్ గురించి జనాల్లో చెప్పాలి. అట్లాంటి మెడికల్ వ్యవస్థలో ఉన్నటువంటి హాస్టళ్లలో ఉన్నటువంటి అమ్మాయిలకు విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒకటి. ర్యాగింగ్ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. నిన్న కూడా ఉస్మానియాలో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది ర్యాగింగ్కు. సో ఇట్లాంటి అనేక అంశాల మీద సరైన గైడెన్స్ కూడా ఇవ్వట్లేదు, ఎట్లా చదవాలి ఏందనేది కూడా. సో అవసరమైతే బెదిరిస్తున్నారు, మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఫెయిల్ చేస్తాం, ప్రాక్టికల్లో ఇబ్బంది పెడతామని. దీనికి తోడు హాస్టళ్లలో ఫుడ్ అయితే అసలు ఇక చెప్పలేం, మనకు గవర్నమెంట్ పెట్టే 5 రూపీస్ మీల్స్ మంచిగా ఉంటుంది. సో ఈ అన్నిటి మీద మీరు కమిటీలు వేసి విచారణ జరిపి కాలేజీలలో చర్యలు తీసుకొని కనీస వసతులను మెరుగుపరచండి, ర్యాగింగ్ని అంతమొందించండి, ఫీజుల మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని కాలేజీల మీద చర్యలు తీసుకోండి అని ఈరోజు వినతిపత్రం ఇస్తున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అసలు మేమంతా స్టూడెంట్స్ పేరెంట్స్మే. వాళ్ళు పేరెంట్స్ చెప్తారు మేమంతా పేరెంట్స్, మేమేం ఆర్గనైజేషన్ కాదు అంటే మేము ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఇలా కాదు, ఇదంతా పేరెంట్స్ అసోసియేషన్. పిల్లలు వచ్చి మాకు చెప్పలేదు, రోజు మా ఇంట్లో చెప్తూనే ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్పుడు కాదు. ఇలా ప్రతి పేరెంట్కు ఒక్కొక్క కాలేజీ నుండి ఒక్కొక్క విపరీతమైనటువంటి అనుభవం ఉన్నది. సో దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు అందరం పేరెంట్స్ వచ్చాం. సో మేము అందరం కూడా తెలంగాణలో, దేశంలో ఎక్కడ కూడా పేరెంట్స్ అసోసియేషన్ లేదు. ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పడ్డది. తెలంగాణలో విద్యార్థులకు ఏ విధమైన సమస్యలు వచ్చినా వాటి మీద మాట్లాడుతుంది, పేరెంట్స్గా మాట్లాడుకొని. సో అదే కోణంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతమంది పేరెంట్స్ వచ్చి రావడం జరిగింది? 150 నుండి 200 మంది పేరెంట్స్ వచ్చారు. అటు బాన్సువాడ, ఇటు మహబూబ్నగర్, ఇటు ఖమ్మం నుండి అన్ని ఏరియాల నుండి కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి పేరెంట్స్ వచ్చారు. టోటల్ తెలంగాణ వైజ్గా అన్ని కాలేజీల నుండి పేరెంట్స్ ఈరోజు రావడం జరిగింది. సో అందరి మొత్తంలో ఇంతసేపు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100% జరగాలి, జరిగే వరకు కొట్లాడతాం. ఇక్కడ కాకపోతే మీ అందరి మీడియా సపోర్ట్ తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకైనా పోతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ వల్ల కాకపోతే అది వాళ్ళ అవమానంగా భావించాల్సి వస్తుంది. కానీ మేమైతే సాధిస్తాం, దీంట్లో ఏ డౌట్ లేదు. మీకు ఇంకా అంటే ఎలాంటి అసోసియేషన్ సపోర్ట్ లాంటివి అట్లాంటివి? ఏ అసోసియేషన్ సపోర్ట్ లేదు, ఓన్లీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్. మేమందరం కూడా వివిధ భాగాలలో విద్యార్థి దశ నుండి పోయి పేరెంట్స్ మేమంతా కూడా అన్నిట్లో మేము ఉన్నవాళ్ళం. సో ఓన్లీ పేరెంట్స్ అసోసియేషన్గా దీన్ని చర్చించుకుంటున్నాం. సో మరి చూసారు కదా, ఇది పరిస్థితి. ఈ రోజు వీసీ గారికి 3 అంశాల మీదనైతే చర్చించడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకటేమో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలు అంటూ కూడా, అంతేకాకుండా సెకండ్ది శానిటరీ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ అనేవి సరిగ్గా లేవు కాలేజెస్లో, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలకి, అటు గర్ల్స్కి ముఖ్యంగా అంటూ కూడా ఇక్కడ పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.
ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు విద్యార్థి సంఘాలు కూడా తరలి రావడం అయితే జరిగింది. అందులో భాగంగా పీడిఎస్యు సెక్రటరీ మనతో పాటు ఉన్నారు, హనంకొండ సెక్రటరీ. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సపోర్ట్ ఎట్లుండబోతుంది, ఎలా పోరాటం చేస్తారు? ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీ ఏదైతే ఉందో మెడికల్ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా విద్యార్థుల పక్షం కానీ విద్యార్థుల గురించి కానీ ఆలోచించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎంతసేపు కూడా అవినీతి అక్రమాలు, వాళ్ళ పదవులు పైరవీలు వాటికి సంబంధించినవి. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కానీ వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని వాళ్ళ సర్వీసు వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ యూనివర్సిటీని పెంచాలి, యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి స్టాండర్డ్స్ని పెంచాలి. మళ్ళీ ముఖ్యంగా ప్రైవేట్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో మెడికల్ కాలేజెస్, అందులో జరుగుతున్న అవినీతి పైన కానీ వాటిపైన కానీ వీళ్ళు చెక్ చేయడం కానీ ఇన్స్పెక్షన్ చేయడం కానీ ఇలాంటి ఏం చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు డబ్బులే ప్రాథమికంగా, డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన వీళ్ళు ఉన్నారు, అంతే తప్ప ఇంకోటి లేదు. మన ఇంతకుముందే కాదు, ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం 1-2 సందర్భాలలో ఖచ్చితంగా మన కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ పేరు వినబడుతూనే ఉంది రాష్ట్రం. కానీ దానికి కారణం వీళ్ళు తీసుకొచ్చే విద్య వల్ల కాదు, వీళ్ళు చేసే ఏదో ఒక పని వల్ల. మనకందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ అంతకన్నా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఒకటే క్వశ్చన్ పేపర్ ని అదే సేమ్ కి సేమ్ క్వశ్చన్ పేపర్ ఎలాంటి మార్పులు లేకుండా చివరికి పైన క్వశ్చన్ కిందికి కూడా మార్చకుండా అదే క్వశ్చన్ పేపర్ ని ఇచ్చారు. ఆ తర్వాత మనకు అందరికీ కూడా తెలిసింది, మళ్ళీ వార్తలలోకి వచ్చింది ఇప్పుడు పేపర్ లీకేజ్. ఆ తర్వాత పేపర్లు బయటకు వచ్చాయి, కరెక్షన్లలో అవినీతి జరిగినది. అంతకన్నా ముందు ర్యాగింగ్. అంటే ఎప్పటికీ ప్రతి సంవత్సరం కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ అనేది మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పటికీ ఏదో ఒక వివాదాలలోనే ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరు కూడా విద్యార్థులని, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ని వీటిని పట్టించుకునే పరిస్థితులు లేరు. వీళ్ళు సొంతంగా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీసెస్, వాళ్ళ హాస్పిటల్స్, డబ్బులు, ధనార్జన వీటి గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ రోజు కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల గురించి పట్టించుకోకపోతే అధికారులు ఎందుకు ఉండి, మనందరికీ తెలుసు మెడికోస్ ఎవరైతే ఉంటారో 5th ఇయర్ వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలి, వాళ్ళను 8 hours వర్క్ చేయించుకోవాలి. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ చదువుకునే పిల్లల్ని ఈ రోజు 12 hours నుండి 13 hours వర్క్ చేయించుకుంటారు. స్టైఫండ్ ఇవ్వకపోవును, మళ్ళీ 4th ఇయర్ ఫీజు కట్టాలి. అలా కడితేనే మీకు మీ డాక్టర్ చదువు అయిపోతే ఆ పట్టా మీకు ఇస్తాము, లేకపోతే మీ చదువుకున్న చదువుకు వాల్యుయేషన్ ఉండదని. ఇంకో రకంగా ఇలా బెదిరిస్తున్నాయి అంటే ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో ప్రాక్టికల్ మార్క్స్, మనకందరికీ తెలుసు ప్రాక్టికల్ మార్క్స్ చాలా ముఖ్యం. మెడికల్ లో ఉన్న వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ప్రాక్టికల్ ఫ్లోస్. మీరు ఎవరైనా మాకు అగెనిస్ట్ ఉన్నా, లేదా నిజాలు బయటికి చెప్పినా, లేకపోతే ఎక్కడైనా యాంటీ యాక్టివిటీస్ లో ఉన్నా, లేదా విద్యా సంఘాలతో మీరు కనెక్ట్ అయినట్టు తెలిసినా మిమ్మల్ని ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తాము, దాంతో మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని ఒక రకంగా బెదిరింపులకు గురి చేస్తూ విద్యార్థులను బయట సమాజంతో కట్ చేస్తూ వాళ్ళని విపరీతంగా దోచుకుంటున్నారు. అధికారులు వాళ్ళకు మద్దతుగా ఉంటున్నారు తప్ప విద్యార్థుల పక్షాన. ఈ రోజు మన అందరికీ తెలుసు, తల్లిదండ్రులు పేరెంట్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ చదువుకునే పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళ. ఈ మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న బీఎస్సీ కావచ్చు, లేకపోతే డిఎంఎల్టీ కావచ్చు, పారామెడికల్ కోర్సెస్ కావచ్చు, ప్రతి కోర్సులో కూడా అవినీతి. ఇక్కడ కూడా నామ్స్ పరంగా కాలేజీలు లేవు. నర్సింగ్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులలో ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా కనీసం వీళ్ళు ఒక తనిఖీ, ఇన్స్పెక్షన్ లేదు. ఎక్కడ కూడా ఎవరి మీద ఒక నోటీస్ ఇచ్చినవి కూడా మాకు తెలిసి అయితే ఎక్కడ కూడా రాలేదు. అంటే ఇక్కడ ఉన్న అధికారులకు ఎంత వాళ్ళు ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళు ఎంత అశ్రద్ధతో ఉంటున్నారో మేము. చాలా వరకు నర్సింగ్ కాలేజ్లో ఈరోజు ఎక్విప్మెంట్లు లేవు, మెడిసిన్స్ లేవు, వాళ్ళకి సంబంధించిన డమ్మీస్ లేవు. అడుగుదామంటే అడిగితే ప్రాక్టికల్స్ మార్క్స్ తీసేస్తాం. అధికారుల అండతోటి ప్రైవేట్ కాలేజీలు ఈ రోజు వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలన్నీ కూడా విచ్చలవిడిగా డబ్బుల్ని, శ్రమని దోచుకుంటున్నాయి, విద్యార్థులకు ఇబ్బంది గురి చేస్తున్నాయి. దీని వెనుక ఖచ్చితంగా కాలేజీ నారాయణ యూనివర్సిటీ అధికారుల ప్రమేయం ఉంది. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతిని మార్చుకొని విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యా ప్రమాణాలు పెంచి ప్రైవేట్ కాలేజీలు ఏవైతున్నాయో వాళ్ళ ఫీజుల దోపిడీ మీద అడ్డుకట్టేయాలి. పేపర్లలో కాదు, నిజంగా వాళ్ళ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. అక్కడ ఉన్న పరిస్థితులను భౌతికంగా చేసి ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటేనే ఇది మారుతుంది, కానీ లేకపోతే ఇది మారదు. సో మరి చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. అధికారులు ఎవరు కూడా ఇక్కడ స్టూడెంట్స్ ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా నిరసన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకి అధికారులకు చెప్తే కూడా, అటు టీచర్స్ కి కావచ్చు, అటు ప్రిన్సిపల్ సార్ కి కావచ్చు, వీళ్ళు ఏమైనా చెప్తే కూడా వీళ్ళు కూడా మీకు ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయిప్రతో సంతోష్, NSN.